రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. ఏమండి, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి జ్ఞానము గలవారై ఉండవలనని కోరుచున్నాడు అంటే గొడవ ఉండేది కాదు. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన జ్ఞానము గలవారై ఉండవలనని దేవుడు కోరుకుంటున్నాడు అంటే గొడవ ఉండేది కాదు. ఇక్కడ ఒట్టి జ్ఞానం అనలా, అనుభవ జ్ఞానం అన్నాడు. ఒకసారి ఆ మాట చూసుకోండి. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. ఇప్పుడు జ్ఞానం రెండు రకాలు: అక్షర జ్ఞానం, అనుభవ జ్ఞానం. ఇక్కడ దేన్ని గూర్చి అంటే సత్యాన్ని గూర్చి అన్నాడు. సత్యము రెండు రకాలు: అక్షరమై ఉన్న సత్యము, వ్యక్తి అయి ఉన్న సత్యము. అక్షరమై ఉన్న సత్యము, వ్యక్తి అయి ఉన్న సత్యము. ఇప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభువారు ప్రార్థన చేశాడు. అందులో ఓ మాట అన్నాడు, నీ వాక్యమే సత్యము అని. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభువారు పలికిన మాట, నీ వాక్యము సత్యము అని. 119వ కీర్తనలో 160 వచనంలో దావీదు అన్నాడు, నీ వాక్య సారాంశము సత్యము అని. ఏమండి, ఇప్పుడు నేను మొదలు పెట్టాను కదా, ఈ పునాదిలో మీకు కొంచెం అర్థం కాకపోవచ్చు. కొత్తగా వచ్చిన వాళ్ళకి లేదా ఇప్పుడిప్పుడే కాస్త తెలుసుకుంటున్న వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఖచ్చితంగా అర్థమైద్ది. కొంచెం ఈ 2 నిమిషాలు దాటితే నీట్గా అర్థమైద్ది. దయచేసి మీ మైండ్లో ఎటు పోనీయొద్దు. స్తోత్రం. సాధ్యమైనంత వరకు మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికే నేను కష్టపడతాను. జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం చేయండి. నాకెళ్ళి చూడండి, ఏదో బల్లి కనపడి ఉంటుంది. అదే దానియేలు సింహాల నోళ్ళు మూస్తే మనోళ్ళు బల్లిని చూసి అదురుకుంటున్నారు. సరే, ఎక్కడొచ్చాగా? ఏమో, నీ వాక్యము సత్యమని యోహాను సువార్త 17వ అధ్యాయంలో 17వ వచనం యేసు ప్రభు ప్రార్థనలో అన్నాడు. అక్కడ ఉన్నాడా? రూమ్లో ఉన్నాడు. 17వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17. ఇప్పుడు వేశాడు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. ఇది వాక్యమై ఉన్న సత్యం. బాగా వినండి. 119వ కీర్తన 160 వచనం చూడు, నీ వాక్య సారాంశము సత్యము. అట్లా వదులు. నీ వాక్యము సత్యము, నీ వాక్య సారాంశము సత్యము. ఇది అక్షరమైన సత్యం. వాక్యం అంటే ఎక్కడుంది? నీకు చేతిలో ఉంది, గ్రంథంలో ఉంది, అక్షర రూపంలో ఉంది. ఓకే, ఇది సత్యం. దీని గురించి తెలుసుకోవాలి. అయితే చాలామంది నేను చూశానండి, చాలామందిని, కొంతమందిని కాదు, చాలామందిని చూశాను నా అనుభవంలో. నేను యేసుప్రభుని తెలుసు 22 సంవత్సరాలు అయింది. 22 సంవత్సరాల అనుభవంలో ఈ వాక్య సారాంశ సత్యాన్ని తెలిసిన వాళ్ళని, వాక్యపు సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళని నేను కొంతమందిని చూశాను. వీళ్ళల్లో రకరకాల వ్యక్తులు కనపడ్డారు నాకు. వీళ్ళకి వాక్యం తెలుసు. ఆ వాక్యం వీళ్ళని వినయ మనస్కులుగా గాక గర్వపోతులుగా చేసింది. ఏం పోతులు? దున్నపోతులు, పండుబోతులు, తిండిపోతులు, తిరుగుబోతులు, తాగుబోతులు అని బోతులు ఉన్నాయి. కొన్ని బోతులు, ఆ బోతుల్లో గర్వపోతులు అనే కొన్ని ఉన్నాయి. వాక్యం వీళ్ళకి తెలుసు. మనకి బాగా కనపడుతుంటారు. విశ్వాసుల్లో కూడా కూర్చొని ఉంటారు. ఓ చోట ఓ పాస్టర్ గారు పాటలు అయిపోయిన తర్వాత ప్రిలారా అందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం అన్నాడట. ఏమంటే ఎదురు కూర్చున్న సంఘ పెద్ద, పెద్ద ప్రార్థన రాదా అన్నాడంట.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మీకు అర్థమైందా? చిన్న ప్రార్థన చేసుకుందామంటే పెద్ద ప్రార్థన రాదా? ప్రార్థన దగ్గర నుంచి ఇక వాక్యం చెప్పే దగ్గర నుంచి ప్రతి దానిలో కూడా విమర్శిస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి వాక్యం తెలుసు. ప్రసంగం విన్న తర్వాత మార్కులు రాస్తుంటారు. ఈ పాయింట్ ఇలా కాకుండా ఇలా చెబితే బాగుండేది, ఇలా కాకుండా అలా అయితే బాగుండేది అని అందులోంచి దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అనేది పక్కన పెట్టేసి ప్రసంగాలకు మార్కులు వేసే సీనియర్స్ 40-50 ఏళ్ళ నుంచి వింటూ ఉంటుంటారు వాక్యం. నాకు తెలిసిన ఒక ఆయన, నేను రోడ్డు మీద పోతుంటే రోడ్డు పక్కన కూర్చున్నాడు. వయసు 60 ఏళ్ళు పైన ఉంటుంది, 60 ఏళ్ళు పైన ఉంటుంది. నేను రోడ్డు మీద పోతుంటే పిలిచాడు, నా అవతారం చూసి పిలిచాడు. పాస్టర్ వా నువ్వు అన్నాడు. అవునండి అన్నాను. ఆయన చర్చికి వెళ్ళి ఆయనే. నాకు తెలియక అడుగుతాను, పాస్టర్ లేనిది మాంసం తెగ తింటారా అన్నాడు. ఎందుకు అంతసేపు తింటారు మాంసం అన్నాడు. అంటే నాకు తెలిసి ఆయన ఏ సహవాసానికి వెళ్తున్నాడో ఆ పాస్టర్ కొంచెం తినేటట్టున్నాడు. చికెన్ పిచ్చోడు అయినట్టు ఉన్నాడు ఆయన. తిండి చూసి ఈయన అందరికి కలిపి అంటున్నాడు. ఏమంటున్నాడు? మీ పాస్టర్లు ఎందుకు మాంసం తెగ తింటారా అన్నాడు. అని అంతటితో వదిలిపెట్టలా. అసలు దానియేలు ఏం కోరాడు అన్నాడు. వాక్య జ్ఞానం. దానియేలు ఏం కోరాడు? శాకాహారాదులు కోరాడా, మాంసాహారం కోరాడా? శాకాహారాదులు కోరాడు. మరి పాస్టర్లు ఎందుకు మాంసాహారాన్ని కోరుతున్నారు అంటే నేనేం చెప్పాలా? ఓయబ్బో, దానియేలు ఏం కోరాడో కూడా తెలిసి వెనకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను నువ్వు దానియేలు 1వ అధ్యాయంలోనే ఉన్నావు, పాస్టర్లు 10వ అధ్యాయానికి పోయారు అన్నట్టున్నది నా సమాధానం. దానియేలు 1వ అధ్యాయంలో నువ్వు శాకాహారాదుల్లో ఉన్నావు, దానియేలు 10వ అధ్యాయంలో ఉన్నారు పాస్టర్లు. 10వ అధ్యాయంలో ఆ దర్శన భావము నాకు తెలియనంత వరకు నేను 3వ వచనం 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక ఉంటిని. మాంసము గాని ద్రాక్షారసము గాని నా నోటిలోనికి రాలేదు. ఎన్ని రోజులు? 3 వారాలు గడచు వరకు. 3 వారాలు గడచు వరకు భోజనము కానీ మాంసము కానీ ద్రాక్షరసము కానీ నా నోటికి రాలేదు. అంటే ఆ తర్వాత దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత తిన్నాడనేగా. కాబట్టి నీకేమో 1వ అధ్యాయం తెలుసు అండి, పాస్టర్లకు 10వ అధ్యాయం తెలుసు. అందుకే వాళ్ళు మాంసం మీద ఎగబడుతుంటున్నారు. ప్రియులారా, దేవుని వాక్యం సత్యం, వాక్య సారాంశము సత్యం. కొంతమంది సారాంశ సత్యాన్ని తెలుసుకొని గర్విష్ఠులైతే, కొంతమంది మిడిమిడి జ్ఞానం, వాక్యపు జ్ఞానాన్ని పొందుకొని గర్వపోతులైపోయారు. వాళ్ళు ఏమని కామెంట్ చేస్తారంటే, నువ్వు వాక్యం ఇంకా లోతుల్లోనికి మమ్మల్ని తీసుకెళ్ళాలి, మాకు రుచికరమైన వాక్యాన్ని మీరు వడ్డించాలని పాస్టర్లను ఒక ఆట ఆడుకుంటూ ఉంటారు. పాస్టర్లని పాపం వాళ్ళు ఏ ఉపదేశం చేసినా అబ్బే, వాళ్ళు ఎంత కష్టపడి స్టడీ చేసి ఉపదేశం అబ్బే అంటుంటారు. వీళ్ళకి ఏ కాడికి నూతనమైన కొత్త కొత్త విషయాలు మాట్లాడాలి. ఏదైనా సోళ్ళలాగా ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట యందును వినుట యందును కాలము గడుపుచుండేది వారని అపోస్తల కార్యం 17లో రాసుంది. అట్లాగే విశ్వాసుల్లో ఈ అక్షరమై ఉన్నటువంటి వాక్యాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు ఇలా కోరతా ఉంటారు. అయితే వాక్య విషయమైనటువంటి జ్ఞానం, ఈ వాక్యాన్ని కూర్చున్నటువంటి జ్ఞానం కొంతమందిని గర్విష్ఠులని చేసింది. వాళ్ళకి అంతవరకే అర్థమైంది, వాక్యం తెలుసుకుంటే చాలు, అక్షరమై ఉన్న వాక్యం తెలుసుకుంటే చాలు, ఎవరినైనా ఆడుకోవచ్చు.
ముఖ్యంగా పాస్టర్లను ఆడుకోవచ్చు. కొంతమంది పాస్టర్ పోతుంటే పిలిచి, పాస్టర్ గారు ఈయనేదో పుస్తకం చదువుతాడు, పుస్తకం చదివి ఆ పాస్టర్ గారిని ప్రశ్నలు అడుగుతుంటాడు, ఇదేంది అదేంది అదేంది ఇదేంది అంటే అక్షరమై ఉన్న వాక్యము వారిని జ్ఞానము ఉప్పొంగజేయును అన్నట్టు గర్విష్ఠులను చేసింది. అసలు నిజంగా మనం అక్షరమై ఉన్న వాక్య అనుభవం పొందాలా, లేకపోతే ఇంకొకటి ఏదన్నా ఉందా అని వివేచించా. అప్పుడు అక్షరమై ఉన్న వాక్యము ఒకటి, వ్యక్తి అయి ఉన్న వాక్యం ఒకటి ఉంది. ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు సత్యం, మిస్టర్ సత్యం గారు. వాక్యము సత్యము, వాక్య సారాంశము సత్యము అన్నది నిజం. ఈ రెండు పక్కన పెడితే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన కూడా సత్యమట. ఆయన 14వ అధ్యాయం 6వ వచనంలో చెప్పాడు, అదే యోహాను సువార్త. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదండి రహస్యం. ఇప్పుడు అక్షరమై ఉన్న సత్యము ఒకటి, వ్యక్తి అయి ఉన్న సత్యం ఒకటి. ఈ అక్షరమై ఉన్న సత్యం ఒకవేళ మనకు అవగాహన కలిగితే అది మనల్ని గర్వపోతుల్ని చేయొచ్చు, లేదా దీనుల్ని చేయొచ్చు, తీసుకునేవాడి మైండ్ను బట్టి. కానీ ఖచ్చితంగా మనం అనుభవ జ్ఞానం పొందాల్సిన సత్యం ఒకటి ఉంది. ఆ సత్యము పేరే నజరేయుడగు యేసు. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని దేవుడు ఇచ్చయించుచున్నాడు. అది ఇందాక మనం చదువుకున్న వచనం. ఇక్కడ నుంచి మన అంశం మొదలైద్దండి. ఇప్పుడు దాకా పునాది 2 విధములైన సత్యం. ఒకటి అక్షరమై ఉన్న సత్యం, వాక్యమై ఉన్న సత్యం, వాక్య సారాంశమై ఉన్న సత్యం. దీన్ని పక్కన పెడితే, ఏది పక్కన పెడితే, ఇప్పుడు ఇందులో నుంచి వ్యక్తి అయిన సత్యం ఒకడున్నాడు. ఆయనను గూర్చిన అనుభవ జ్ఞానం మనకు కావాలట. అందుకే వెంటనే కిందనే అన్నాడు, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఇప్పుడు ఈ సత్యాన్ని మనం, ఈ వాక్య సత్యాన్ని మనం అనుభవించవచ్చు ప్రాక్టికల్ లైఫ్లో. ఇంతకంటే శ్రేష్టంగా నేను నేర్చుకున్నది, నా బిడ్డలైన మీకు నేర్పగోరినది యేసు అనే సత్యమును. మన చదువు కూడా ఆయనేనంట. ఇలాగున మనం యేసును క్రీస్తును నేర్చుకున్న వారము కాము అంటాడు ఒక పత్రికలో. నీ చదువు ఎవరు అంటే, నా చదువు యేసే. మిమ్మల్ని అడిగితే మీ చదువు ఎవరు అంటే, మా చదువు యేసే. నా 10th యేసే, నా డిగ్రీ యేసే, నా PhD యేసే. నేను ఇప్పుడు యేసును నేర్చుకోవాలి, నేను యేసుని అనుభవించాలి అనేది నా లక్ష్యం. అందుకే నేను చాలాసార్లు దేవుని సంబంధమైన విషయాలని, దేవుడికి మనకు ఉండే అనుబంధాన్ని, ఆయనతో మనకుండే సహవాసాన్ని, సాహచర్యాన్ని, మన జీవితంలో ఆయన నడిపింపుల్ని, ఆయన కదలికల్ని ఎక్కువ మాట్లాడతాను. నా ఉపదేశం ద్వారా మిమ్మల్ని ఆయనకు సమీపంగా తీసుకెళ్ళడానికి, ఆయనతో మీరు, మీతో ఆయన, ఆయనతో మీరు, మీతో ఆయన సహవాసంలోకి రావడానికి అనుకూలంగా ఉండేటట్టు నా ఉపదేశాన్ని నేను దేవుని ఆత్మ ద్వారా సిద్ధపరిచాను. కొంతమంది ఇచ్చిన సాక్ష్యం కూడా అదే. కొంతమంది ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, వాక్యం తెలుసు, వాక్యం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అనేకసార్లు చదివానన్నా, కానీ దేవునికి, ప్రభువుకి ఇంత సమీపంగా ఇంతకు మునుపు లేను, ఇప్పుడైతే నేను ఆయనకి సమీపంగా వెళుతున్నాను అన్న అనుభూతి నాకు కలుగుతుంది అని మా తల్లులు, మా తండ్రులు, కొంతమంది తల నెరసిన వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. ధన్యుణ్ణి.
నాకు ముందున్న పెద్దల దగ్గర నేను నేర్చుకున్నది అదే, నా తర్వాత లైన్లోకి వచ్చిన బిడ్డలు కూడా నేను నేర్పగోరింది అదే. నేను వాక్యం అయి ఉన్న, సత్యం అయి ఉన్న యేసుని మీకు అనుభవపూర్వకంగా నేర్పాలనుకున్నాను. ఎందుకు చెప్పండి? రేపటి రోజున మనం వెళ్ళి ఆయనతోనే ఉండబోతున్నాం. సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము, సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము, సౌందర్య సీయోనులో మహిమ. మాస్లామణి గారు, అబ్బా మీరు ఏమి నేర్చుకున్నారయ్యా అని అడిగితే, అయ్యా ఏదో కాస్తో కూస్తో యేసయ్య నేర్చుకున్నానయ్యా అంటాడు. దేవదాసయ్య గారు మీరేమి నేర్చుకున్నారయ్యా అంటయ్యా, కాస్తో కూస్తో ఆ యేసునే నేర్చుకున్నానయ్యా అంటాడు. సాధు సుందర్ సింగ్ గారు మీరేం నేర్చుకున్నారయ్యా? నేను యేసునే నేర్చుకున్నాను, ఆయనే నా చదువు, ఆయనే నా విద్య, నా తండ్రి మహోన్నతుని విద్య, ఆయనే నా విద్య. యేసన్న గారు మీరేం నేర్చుకున్నారయ్యా? నేనేం నేర్చుకునేది? నేను జీవితాంతం నేర్చుకున్నా కూడా ఇంకా పాఠాలు మిగిలిండే నా యేసే నా చదువు. నా పిల్లలకు కూడా నేను ఆయన్నే నేర్పదలుచుకున్నాను. మీరు గమనిస్తే ఆయన ఉపదేశాలన్నీ యేసయ్య చుట్టే ఉంటాయి, యేసయ్య చుట్టే ఉంటాయి. యేసును మయంపరుస్తూ, యేసును గణపరుస్తూ, యేసును కీర్తిస్తూ, యేసు వ్యక్తిత్వ సౌందర్యాన్ని అభివర్ణిస్తూ పాటలు అయ్యే ఉంటాయి, మాటలు అయ్యే ఉంటాయి. నాకు ఇంత తెలుసు వాక్యం, నేను వాక్యంలో PhD పొందాను, నేను పెద్ద ప్రొఫెసర్ అన్నోడు ఆడు కూర్చున్నాడు. నాకు కాస్తో కూస్తో యేసు తెలుసు అన్నోడేమో లక్షల మందిని పట్టాడు. దేవునికి స్తోత్రం చెబుతారా? నాకు కాస్తో కూస్తో యేసయ్య తెలుసు అన్నోడేమో లక్షల మందిని పట్టాడు. నాకు వాక్యపు లోతులన్నీ తెలుసు, నాకు వాక్యపు సత్యమంతా తెలుసు, నాకు మస్తు జ్ఞానం ఉందంటే ఎచ్చులు పట్టడానికి, బిల్డప్ చేయడానికి, గొప్పలు చెప్పుకోవటానికి తప్ప ఆత్మలను ప్రభావితం చేయడానికి అది పనికిరాలా. ఆత్మలను ఉజ్జీవింపజేయడానికి అది పనికిరాలా ఆ చదువు. అది ఈ భక్తులను అడిగితే వీళ్ళకి కాస్తో కూస్తో అవగాహన ఉన్న యేసు ఆయన వ్యక్తిత్వ సౌందర్యాన్ని అభివర్ణించుట ద్వారా విస్తారమైన ఆత్మల్ని క్రీస్తు లోపలికి రప్పించగలిగారు, వాళ్ళని విశ్వాసంలో స్థిరపరచగలిగారు. వాళ్ళు వెళ్ళిపోయినా వీళ్ళు మాత్రం విశ్వాసంలో అలా నిలిచి ఉండేటట్టు సిద్ధపరిచారు. భక్త సింగ్ గారు మీకేం తెలుసయ్యా? మీకు వాక్యపు లోతులు తెలుసా? నాకు కూడా యేసు ప్రభువే తెలుసయ్యా కాస్తో కూస్తో. ఏ భక్తుడన్నా మీరు అడగండి,
మూర్తి గారు మీరేం చెబుతారు అంటే, ఆయన అయితే అచ్చంగా పాటే రాశాడు. మూర్తి గారు అచ్చంగా పాట, నా ఊసు నా భాష నా ఆశ నా యాస అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే. నా భాష నా ఊసు నా ఆశ నా యాస అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే. యేసు 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 కాకపోతే ఇంకే వాక్యం లేదంటాయా? ఇంక వాక్యం లేదా? పాత నిబంధనలు ఎన్ని పుస్తకాలు లేవు, కొత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలు, అన్ని వదిలిపెట్టి యేసు యేసు అంటాడే. ఏందండి ఇది? నా కాంతి నా శాంతి జయంతి వర్ధంతి నా వర్ధంతి నా జయంతి. నా పుట్టుక వేసే, నా చావు వేసే, నా కాంతి వేసే, నా శాంతి వేసే. మీరు గమనించారో లేదో? యేసు పాదాలన్న పాట పాడేటప్పుడు నా అనుభవం అంతా యేసే అన్నాడు. గుర్తుందా? గుర్తులేదు కదా? మూర్తి గారు చెప్పిన మాట, నా అనుభవం అంతా యేసే, నా కాంతి నా శాంతి నా కాంతి నా శాంతి జయంతి వర్ధంతి నా వర్ధంతి నా జయంతి జయంతి వర్ధంతి నా వర్ధంతి నా జయంతి. అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే. దేవునికి మహిమ. అయితే ఇప్పుడు పెద్దోళ్ళందరూ పరిశీలిస్తే, ఇప్పుడు నేను చెప్పిన ఆయన అయితే బైబిల్ మొత్తం వ్యాఖ్యానించాడు. బైబిల్ మొత్తం వ్యాఖ్యానించి నాకు బైబిల్లో ఇంత జ్ఞానం ఉందర్రా అన్లా. అది ఏముందిలే బాబు. ఆయన ఏమన్నాడు తెలుసా తన వాక్యాల్లో? బైబిల్లోని ప్రతి వచనం చాటున నేను యేసును వెతుకుతాను. ఎలా వెతుకుతానో తెలుసా? చిన్న పాపను చూడండి. చిన్న పాపకి వాళ్ళ అమ్మని గాక మనం ఏ వస్తువు ఇచ్చినా, నాకు ఇవేమి వద్దు, నాకు అమ్మ కావాలి, నాకు అమ్మ కావాలి అని ఏడుస్తుంది. అట్లా నేను గ్రంథం చదివే ప్రతి వచనం వెనక నాకు యేసు కావాలి అని ఏడుస్తాను అన్నాడు. నాకు యేసు కావాలి, నేను యేసు ప్రేమికుడను, నేను యేసును ప్రేమిస్తున్నాను, నాకు యేసు కావాలి అని నేను యేసును వెతుక్కుంటాను. యేసును మించిన జ్ఞానం లేదు, యేసును మించిన జ్ఞానం లేదు. మానవుడు ఏ జ్ఞానాన్ని బట్టి అతిశయపడితే దాని అంతటికి మించిన జ్ఞానం మానవ జాతి మొత్తానికి ఎప్పటికీ అంతు చిక్కని జ్ఞానం నజరేయుడగు యేసు. ప్రైజ్ ద లార్డ్. షాలేము రాజు అనబడే నేను కూడా ఆయననే చదువుతాను, ఆయననే నేర్చుకుంటాను, ఆయననే ఇష్టపడతాను, ఆయననే మీకు అందిస్తాను. అంటే బైబిల్లో ఒక్కడనే చదువుతావా, ఇక మిగిలిన చదవ అంటే చాలాసార్లు చదివి దేవుడి కృపను బట్టి చాలాసార్లు చదివాను, అన్నీ చదివాను.
కానీ అన్నిటిలోనికి నాకు ఆకర్షణీయమైన వ్యక్తి పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ సొలొమోను కంటే గొప్పవాడు, దానియేలు కంటే గొప్పవాడు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల కంటే గొప్పవాడు, ఆదాము కంటే గొప్పవాడు, ప్రసిద్ధిగాంచిన ఏ రాజు కంటే, దావీదు కంటే గొప్పవాడు, భక్తుల కంటే గొప్పవాడు నజరేయుడగు యేసు. నా జీవం నా భావం నా దైవం నా భారం నా భారం నా దైవం. ఫ్యాడ్ వాల్యూమ్ కొంచెం తగ్గించుకుంటే రిథమింగ్ డోలక్ టైమింగ్ నాకు అర్థమైద్ది. అది దబ్ 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 అని మోగుతుంటే మనోడు కొంచెం డిలే కొట్టినా లేదా ముందు కొట్టినా వెనక్కి కొట్టినా నాకు తాళం పోయిద్ది. జర దేకో భయ్యా. నా పాడదామా లేకపోతే అంశంలోకి వెళ్దాం? పాడుకుందాం కదా, ఇది కూడా ఫాస్టింగ్ ఉన్నాం. నా జీవం నా భావం నా జీవం అది నా భావం నా దైవం నా భారం నా భారం నా దైవం నా దైవం నా భారం నా భారం నా దైవం. అంతా యేసే జగమంతా యేసే అంతా యేసే జగమంతా యేసే అంతా యేసే జగమంతా యేసే అంతా యేసే జగమంతా యేసే. నా భాష నా ఊసు నా ఆశ నా యాస అంతా యేసే. జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే. దేవునికి మహిమ. ఇప్పుడు ఇక చెప్పే 4 ముక్కలు జాగ్రత్తగా వినండి. టపా 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 చెప్పేస్తాను, ఇక మీరు వెళ్ళిపోతురు. కానీ టైం అయిపోయినట్టుందిగా. కానీ ఇది అద్భుతమైన అంశం. ఎవరి అంశం అంటే యేసు. ఇప్పుడు పరిశుద్ధతను గూర్చి రోమాపత్రికలో చాలా విషయాలు రాశాడు, పేతురుపత్రికలో రాశాడు. పరిశుద్ధంగా ఉండాలి, మీరు పరిశుద్ధంగా ఉండాలి, మీరు పరిశుద్ధులు, మీరు పరిశుద్ధులు అని చెప్పి తెగ రాశాడు. అబ్బా, పరిశుద్ధంగా ఉండాలా? సరే, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో వినండి బాగా. యాకోబు రాసిన 3వ అధ్యాయంలో 4 జాగ్రత్త కాపాడుకుంటారు బాబు అన్నాడు యాకోబు అన్న. దేవునికి స్తోత్రం. వినటానికైతే వింటున్నాం, కానీ అది అనుసరించాలంటే వాళ్ళగట్లా. ఎంత జాగ్రత్త చేసుకున్నా ఎక్కడో చోట జారిపోతుంది మాట. పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలంటే సరే, శారీరక కార్యాలు ఏం చేయకపోయినా నోరో కళ్ళో చేతలో నడతలో ఎక్కడో చోట అపవిత్రత అంటుతుంది, కనీసం తలంపుల్లోనైనా. ఎట్టుంటుందంటే మదన పడుతున్నాం. పత్రికల్లోనేమో ఇట్లా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా. ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పిన మాటలు కూడా భయం కొలిపోయాయి కదా, అవునా? రైట్. ఒక చిన్న విషయం చెబుతాం మీకు. యేసు ప్రభుని కొత్తగా నమ్ముకున్నప్పుడు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నానన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. యేసు ప్రభుని కొత్తగా నమ్ముకున్న దినాల్లో చాలా వరకు లోకాశలకు దూరంగా, పరిశుద్ధతకు సమీపంగా, దేవుని మార్గంలో ఆనందంగా నడుస్తున్న అనుభవాలు నాకు ఉన్నాయి అన్నోళ్ళు చేయెత్తండి. నేను 2 చేతులు ఎత్తుతా. యేసు ప్రభుని కొత్తగా నమ్ముకున్న తొలి దినాల్లో ఉన్నారా? ఇదిగో మీరు పర్ఫెక్ట్గా చెప్పాలి సమాధానం. చెప్పండి. నేను కూడా సంవత్సరాలు గడిచే కొద్దీ మనకు బైబిల్ నాలెడ్జ్ పెరిగింది, వాక్యాలు తెగింటున్నాం.
ఏడబట్టిన వాక్యాలే. వినే కొద్దీ వాస్తవంగా పర్సంటేజ్ పెరగాలి. అవునా? నీతి నియమాల్లో, సత్ప్రవర్తనలో, అన్ని విషయాల్లో డోస్ పెరగాలి. ఇప్పుడు పెరిగిందా తరిగిందా? తరిగిందన్నోళ్ళు షో చేయకుండా నిజం చెప్పండి. తరిగిందన్నోళ్ళు చెప్పు. ఇదేంది రివర్స్ అయింది? ఇదేందండి రివర్స్ అయింది? ఏంటండి పాయింటా కదా? ఏమీ తెలియని ఆ తొలి రోజుల్లో కొద్ది గొప్ప తెలిసిన ఆ కొంచెం నాలెడ్జ్లోనేమో పర్ఫెక్ట్గా ఉన్నాం. అప్పుడు సీరియల్ చూడలేదు, సినిమా చూడలేదు, ఇంతంత రాక్షస తలకాయ అంత టీవీలు పెట్టుకున్నా కూడా చూడలేదు. వాటిని పక్కింట్లో టీవీ మోతుంటే సాతాన పో వేస్తున్నాములు హల్లెలూయా 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 అన్న అనుభవాలు ఉన్నాయి. కనీసం రోడ్డు మీద నడుస్తుంటే ఎవరన్నా చూసినప్పుడు ఏదన్నా దుష్టాలోచన వస్తే చీ సాతాన వేస్తున్నాములు అనుకుంటా తిరిగారు. అసలు ఇంకా చెప్పాలంటే ఇటు చూస్తే ఆకర్షింపబడుతుంటే అటు చూడటమే మానేసిన అనుభవాలు ఉన్నాయి. అవతలాలు నోరుసారి మాట్లాడుతుంటే హల్లెలూయా స్తోత్రం 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 ప్రభువా హల్లెలూయా తండ్రి నాయన అన్న అనుభవాలు ఉన్నాయి తెలియని దినాల్లో. ఇప్పుడు తెలిసే కొద్దీ ప్రసంగాలు వింటున్న కొద్దీ ఇంకెక్కువ కావాల్సింది ఎట్లా అయిపోయిందంటే, అవతల ఆమె ఏదన్నా తిట్టిందనుకో, షేర్ అంటే ఏమి ఇంకా సవా షేరేసి కొడత. అసలు ఏం జరుగుతుంది? ఏంటి? ఎందుకు ఇట్లాగ అయిపోయింది? ఏమండి నేను చెబుతా, నాకు అర్థమైంది చెబుతా. నేనేదో పెద్ద మేధావిని, ప్రపంచ జ్ఞాని నేను చెప్పను, కానీ నాకు అర్థమైన రహస్యం నేను చెప్తా. ఆ దినాల్లో మనకి దావీదు తెలీదు, అబ్రహాం తెలీదు, ఇస్సాకు తెలీదు, యాకోబు తెలీదు, మోషే తెలీదు, వీళ్ళు దానియేలు తెలీదు. మనం క్రొత్తగా ప్రభువులో కళ్ళు తెరిచినప్పుడు మనకు తెలిసింది ఒక్కటే, యేసు. ఎంతమంది ఒప్పుకుంటారు? నువ్వు కొత్తగా దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు ముందు అబ్రహాం సంగతి తెలుసుకుందామని అని నువ్వు బైబిల్ చదివావా? ఫస్ట్ నువ్వు ఎవరి చరిత్రకి ఆడికి వెళ్ళావు? యా, అవునా? ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళావో, యేసును చదవటం మొదలు పెట్టావో, నీవు ఒక నడుస్తున్న యేసు వలె మారిపోయావు. నేను ఒక నడుస్తున్న యేసు వలె మారిపోయాను. కరుణామయుడి సినిమాలో మ్యూజిక్ ఒక్కటే తక్కువ మనకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవునా? మ్యూజిక్ ఒక్కటే తక్కువ. ఇక నడిచినా, మాట్లాడినా, మోకాళ్ళు వేసినా, అవునా? మళ్ళీ ఇది యాక్షన్ కాదు, రియలే. తెచ్చిపెట్టుకున్నది కాదు, నటన అంతకన్నా కాదు, రియలే. ఇంకా చెప్పాలంటే మనకి ప్రభు ఇచ్చిన దర్శనాలు కానీ, ప్రభు మనతో మాట్లాడిన విధానం కానీ, అదంతా సూపరు. ఓ రకంగా చెప్పాలంటే పర్ఫెక్ట్గా మండాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఇప్పుడు యేసు ప్రభుని చూసి యేసులాగా మాట్లాడటం, యేసులాగా ఎందుకంటే మనకి స్టార్టింగ్ యేసే కదా ఆధారం. నువ్వు క్రొత్తగా చర్చికి వచ్చినప్పుడు నీకు ఫస్ట్ మెయిన్ ఎవరు? యేసు ప్రభువే. ఇక విన్న స్టోరీ ఆయనదే, చదివింది ఆయనదే, పాట ఆయనదే, మాట ఆయనదే. ఆ ఒక్కడే ఉన్నప్పుడు మన జీవితంలో, ఆ ఒక్కటి నాలెడ్జే మనకు తెలిసినప్పుడు, ఆయన వలె ఉండటానికి మనం ప్రేరేపించబడ్డాం, ప్రోత్సహించబడ్డాం, నడిచాం. దాదాపు ఆ అనుభవం ఎలా ఉందంటే 100కి 90 మార్కులు పడ్డాయి. జస్ట్ ఒక 10 తేడా, 100కి 90 పడ్డాయి. ఆ తర్వాత దావీదు చదివాం. ఈయన దావీదు కుమారుడు అనిపించుకున్నాడు. దావీదు సంగతి ఏందని చదివితే, దావీదు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నాడు, కానీ ఊరియా భార్య బత్షెబా దగ్గర పడి లేచాడు. అక్కడ ఒక ఆధారం చిక్కింది మనకి.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను సైగ చేశాను, అర్థమైందా మీకు? దావీదు ఊరియా భార్య బత్షెబాను మోహించిన వాడై ఆమెతో పాపం చేశాడు, ఆమె భర్తను చంపించాడు. అంటే సింపుల్గా చెప్పాలంటే పడి లేచాడు, తిరిగి మళ్ళా దేవుణ్ణి హత్తుకున్నాడు. ఇక్కడ కొంచెం అవకాశం ఏర్పడింది. ఏమని? పడి లేవచ్చు, ప్రాబ్లం లేదు. అబ్రహాం చదివాం, అసలు అబ్రహాం సంగతి ఏం చూద్దామని. ఇప్పుడు యేసయ్య గురించి చదివాంగా, మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు చదివితే యేసయ్య గురించి ఉంది. రైట్, స్తోత్రం. నిండుగా యేసయ్య గురించి చదివాం. ఆ 4లో ఆగినట్టయితేనేమో ఇప్పటికీ అలానే ప్రయాణం సాగుతుండేది. ఇప్పుడు మనకి నాలెడ్జ్ కావాలి కదా, మనకి ఇప్పుడు అదనపు జ్ఞానం కావాలి. అబ్రహాం దగ్గరికి వచ్చాం, ఆదాం దగ్గరికి వచ్చాం, శారమ్మ దగ్గరికి వచ్చాం. అబ్రహాం అబద్ధాలు ఆడాడు. మనం కూడా కాస్త అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి ఏం కదా, అబ్రహాం ఆడాడుగా, స్తోత్రం. వాళ్ళ కొడుకు ఇస్సాకు కూడా ఆడాడు. ఆపద్ధర్మాన్ని బట్టి అబద్ధం తప్పదు, వాళ్ళే ఆడారు. కేంద్ర బిందువుగా ఉన్న యేసు ప్లేస్లోకి మిగిలిన భక్తులు వచ్చి జాయిన్ అయ్యేసరికి అక్కడ కొంచెం తారుమారు అయిపోయిందండి. ఎంతమంది దీన్ని ఒప్పుకుంటారు? జారిపడ్డ భక్తులు, యాకోబు జీవితం చూసుకుంటే ఇంకా అవకాశాలు. ఇవన్నీ వచ్చి జాయిన్ అయినప్పుడు, వీటన్నిటి జ్ఞానం మనకు లభించినప్పుడు, అంతకుముందు మనకు తెలిసిన జ్ఞానం యేసు ఒక్కడే అయినప్పుడేమో మన లెక్కలన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇక మిగిలిన జ్ఞానం అంతా వచ్చి మన మెదడులోకి జాయిన్ అయినప్పుడు ఇక బలహీనతలకి, పడి లేవడానికి అవకాశాలు ఏర్పడ్డాయి. దాన్ని బట్టి ఏం జరిగిందంటే, ఇక యేసును గూర్చిన జ్ఞానం చదవటం పక్కన పెట్టేసి పాస్టర్లు కానీ విశ్వాసులు కానీ యేసును గురించి మాట్లాడటం తక్కువ చేసి, ఇక మిగిలిన భక్తుల గురించి, వాళ్ళ చరిత్రల గురించి, రాజుల గురించి, రంగప్పల గురించి మాట్లాడటం ఎక్కువైపోయి అసలోడు పోయాడు. అసలోడు ఎవరు? కథానాయకుడు పోయాడు. ఇక మిగిలిందంతా వచ్చింది, అది కూడా బైబిల్లోనే ఉంది. అసలోడికి తక్కువ చేసేసాం. ఇప్పుడు మనకు అనుభవ జ్ఞానం ఎవరు? యేసు. ఇప్పుడు యేసును అనుభవించడం బాగొట్టి అబ్రహామును అనుభవించాం, అబద్ధాలు నేర్చుకున్నాం. దావీదు బాగా విని 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 దావీదును అనుభవించాం, ముసుగులో పాపాలు మొదలుపెట్టాం. జోక్గా చెప్తున్నాను కానీ ఇది సీరియస్ మ్యాటర్. అంటే మిగిలిన భక్తుల జీవితాలు చూసినప్పుడు మనకు కొంచెం అవకాశాలు దొరికినాయి. కానీ యేసయ్య జీవితం చూసినప్పుడు చూడు, మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, రాజసంలో కానీ, దీనత్వంలో కానీ ఎక్కడ మచ్చలేని చంద్రుడు యేసు. ఏమయ్యా మూర్తి గారు, బైబిల్ మొత్తం వ్యాఖ్యానం చేశావు, అన్నీ చదివావు, మిషనరీలకి భాష నేర్పావు, రేడియోలో ప్రసంగాలు చేశావు. ఇంత అబ్రహాము తెలుసు, ఇస్సాకు తెలుసు, యాకోబు తెలుసు, దావీదు తెలుసు, ఇశ్రాయేలు రాజులు తెలుసు, రంగప్పలు తెలుసు, అందరూ తెలుసు. వీళ్ళందరినీ తెలుసుకొని చివరికి మళ్ళా వచ్చి నాకు ఇవన్నీ కాదు, నాకు యేసు కావాలి అన్నవేందయ్యా? అంటే వాళ్ళు ముసలోళ్ళు మామూలు కాదు. మనమేదో ఇప్పుడేదో లైన్లోకి వచ్చి మనమే తెలియగలవాళ్ళం అనుకుంటాం, కానీ వాళ్ళు ముదురులు. ఏసన్న గారు చేసి ఉన్నాడా? చదివి ఉన్నాడా? 6 తరగతులు చదివినోడికి బైబిల్ తెలియదా? ఈ ధర నుంచి ఆ ధరికి తెలియదా? తెలుసు. కానీ మిగిలిన వాళ్ళ గురించి ఆయన మాట్లాడింది తక్కువ, యేసయ్య గురించి మాట్లాడింది ఎక్కువ. అంటే స్టార్టింగ్లో నాకు తెలిసి సేవలు ఆరంభంలో అన్నీ ఆ భక్తుల చరిత్రలన్నీ తిరిగి వచ్చి ఉంటారు. తిరిగి వచ్చి అవన్నీ చూసుకున్నప్పుడు ఆత్మీయ జీవితం ఎలాగుందో, ఎన్ని వంకర టెంకర్లు పోయిందో గమనించారు.
గమనించి ఎవరెవరి తేడా ఉందిరా ఇది. మనుషుల్ని చదివితే బతుకులు మనుషుల్లాగానే ఉంటాయి. మనుషుల్ని కాదురా, దేవుణ్ణి చదవాలి, అప్పుడు బతుకులు దేవుళ్ళ మారిపోతాయి. ఏమన్నా అర్థమైందా నేను చెప్పింది మీకు? ఎంతమందికి అర్థమైంది? అబద్ధాలు ఆడకూడదు, నిజం చెప్పండి. అందుకని ఏం చేశాడు తెలుసా? పెద్దనా గట్టిగా పట్టుకున్నాడు యేసయ్యని. నా యేసు రాజా 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 రాజా. ఈ కదిలితే యేసు, మెదిలితే యేసు. మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. నేను కూడా పరిశోధన చేశా. వీళ్ళేందిరా స్టార్టింగ్లో అన్ని తిరిగి వచ్చి చివరికి యేసు అని కాడ ఆగారు. అబ్రహాం ఎటుపోయాడు, ఇస్సాకు ఎటుపోయాడు, యాకోబు ఎటుపోయాడు, దావీదు ఎటుపోయాడు, ఆసా ఎటుపోయాడు, హిజ్కియా ఎటుపోయాడు, యోతాం ఎటుపోయాడు, గిద్యోను ఎటుపోయాడు, మోషే ఎటుపోయాడు, కొత్త నిబంధనలో పౌలు, పేతురు, యోహాను, యాకోబు వీళ్ళందరూ ఎటుపోయారు. అందరిని వదిలిపెట్టి చివరి ఘట్టానికి వచ్చేటప్పటికి యేసురా యేసు అన్న కాడికి వెళ్ళారు. ఏంది అంటే మిగిలిన మనుషులందరి జీవితాలు చదివి, మిగిలిన అందరి మనుషుల జీవితాలు చదివి ఆ అనుభవ జ్ఞానం పొంది గెలవగలిగామా, ఓడగలిగామా అంటే పడతాలు లెగుస్తా పడతాలు లెగుస్తా పడతాలు లెగుస్తా, మళ్ళీ వాళ్ళ చరిత్రలో చదువుతా వాళ్ళు పడ్డట్టే పడతా, వాళ్ళు లెగిసినట్టే లెగుస్తా నడుస్తుంది. బే వీళ్ళు కాదు, యేసు ప్రభు దగ్గరికి వద్దాం అని ఇక యేసును ధ్యానించి, యేసును చదివి, యేసుతో సహవాసం, వాక్య సహవాసం, యేసును గూర్చి యేసు వైపు చూస్తూ మొదలుపెట్టిన తర్వాత అలా నిలబడిపోయింది భక్తి జీవితం. స్ట్రైట్గా నిలబడిపోయింది. నా ధ్యానం, నా ధ్యాస, నా ఆశ, నా ఊసు, నా భావం, నా భారం నా యేసే. ఇంకెటు పోకూడదురా. గిద్యోను గురించి చెప్పొచ్చు, కానీ గిద్యోను కాదు, నాకు యేసు మాదిరి. అబ్రాముని గురించి చెప్పొచ్చు, కానీ అబ్రాం కాదు, నాకు యేసు కావాలి. దావీదుని గురించి చెప్పొచ్చు, కానీ దావీదు కాదు, నాకు యేసు. ఇప్పుడు చెప్పండి, నేర్చుకోవాల్సిన చదువు ఎవరు? ఆ యేసును మాత్రమే తెలుసుకున్నప్పుడు ఎట్టుంది మన పరిస్థితి? ఇప్పుడు యేసును కాక మిగిలినవన్నీ తెలుసుకున్నప్పుడు ఎట్టుంది? వాళ్ళ బతుకులు ఎట్టున్నాయి, మన బతుకులు ఎట్టనే తగలబట్టి. మరి యేసు ఎవరు? దేవుడా, మానవుడా? మానవుడు మరియు దేవుడు. అందుకే అందరి పుస్తకాలేమో 1-2 ఇచ్చి యేసయ్య ఒక్కటి పుస్తకాలు 4 ఇచ్చాడు దేవుడు. అంటే మిగిలిన అన్నిటికంటే కూడా 4 అంతలు ఎక్కువగా యేసును చదవండర్రా అని. యేసును అనుభవించాలి, యేసుతో సహజీవనం చేయాలి. రేపు పరలోకం పోయినాక మనం అబ్రాహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో వీళ్ళందరితో కాదు, మనం యేసుతో ఉండాలి. ఇప్పుడు ఏమేమి అనుభవించాలి? యేసును అనుభవించాలి, యేసు ప్రేమను అనుభవించాలి, యేసు న్యాయాన్ని అనుభవించాలి, యేసు రౌద్రాన్ని అనుభవించాలి. ఆ జ్ఞానం రావాలి. యేసయ్య ప్రేమను గూర్చిన జ్ఞానం నీకు వచ్చిందా? యేసయ్య మంచితనాన్ని గూర్చిన జ్ఞానం నీకు వచ్చిందా? యేసు రోషాన్ని గూర్చిన అనుభవ జ్ఞానం నీకుందా? నువ్వు అనుభవించాలి యేసుని. ఇది చాలా కీలకమైన మాట. ఒక్క మాటే, దీనికి బోల్డ్ అంత ప్రసంగం అవసరంలా, సరిపోయింది.
మన అనుభవ సారం యేసై ఉండాలి. అందుకే మాస్లామణి గారు బాగా బోధించావు. చివరికి ఎవరిని పట్టుకున్నావు? భక్తులు, బైబిల్లో చెప్పబడిన భక్తులందరినీ పట్టుకున్నావా, లేకపోతే ఎవరిని పట్టుకున్నావంటే ఏమంటాడు తెలుసా? ఏసే మానవ జాతి వికాసం, ఏసే ఏందండి భక్తుల నీతి విలాసం, ఏసే ప్రజాపతి పరమేశం, భాసుర క్రైస్తవ శుభనామం, రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి. దేవునికి మహిమ. కొత్తగా చర్చికి వచ్చినోడికి నన్ను గురించి చెప్పు, అబ్రాం గురించి చెబుతా అయినాయంటే నాకు ఎందుకయ్యా, నాకు యేసే గురించి చెప్పాయా. నేను ఆయన మాట విని వచ్చా, ఆయన సిలువను చూసి వచ్చా, నాకు యేసు కావాలి అనుకుంటూ వచ్చాడు. మొదట నీకుండిన ప్రేమను వదిలితివి, ఇప్పుడు యేసు పక్కకు తొలిగిపోయి మిగిలిన వాళ్ళందరూ వచ్చి జాయిన్ అయ్యారు. ఇప్పుడు మొత్తాన్ని మళ్ళీ పక్కకు పంపించి మళ్ళీ ఇప్పుడు యేసయ్యని గట్టిగా పట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మనం పర్ఫెక్ట్గా నిలబడాలంటే మనకు అద్భుతమైన మాదిరి, మార్గదర్శి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆనాడు అంత నిగ్రహశక్తి, అంత పట్టుదల, అంత భారం, అసలు ఎట్లా వచ్చింది మనకది? ఇంత చిన్న పొరపాటు జరిగిన వెంటనే వెళ్ళి దేవా నన్ను క్షమించని ఒప్పుకునే తత్వం, నశించిపోతున్న ఆత్మలకు కదిలిచ్చి యేసయ్యని గురించి చెప్పిన ఆ అనుభవం ఇప్పుడేది? ఎందుకని లేదు? యేసు కనుమరుగైపోయాడు భక్తుల జీవితాల్లో. ఆ ప్లేస్లోకి మిగిలిన భక్తులందరూ వచ్చి జాయిన్ అయ్యారు. నేను అంటున్నాను, వాళ్ళు వేస్ట్ అని నేను అనట్లా, వాళ్ళ అనవసరం నేను అనట్లా, వాళ్ళ అవసరమే కొన్ని అనుభవాలకి. కానీ అన్ని అనుభవాలకి సత్యమై ఉన్న యేసు కావాలి. అయిపోయింది. ఏం కావాలి? సత్యమై ఉన్న యేసు కావాలి. చెప్పిన విషయం ఎంతమందికి అర్థమైంది? మీరు ఉపవాసం ఉన్నారు, మిమ్మల్ని ఎక్కువ సాగుగొట్టదలుచుకోలేదు, దేవునికి స్తోత్రం. అందుకని ఇప్పుడు ఒక రహస్యాన్ని బహిర్గతం చేశా. మన ఆత్మీయ జీవితంలో భక్తులందరూ అవసరమే, కానీ అందరికంటే ఎక్కువ అవసరం యేసయ్య. దాన్ని విస్మరించాం. పాస్టర్లను అడుగుదాం. బైబిల్ మొత్తంలో సువార్తలు ఎక్కువగా చదువుతామా, మిగిలిన పుస్తకాలు ఎక్కువ చదువుతామా? సువార్తలు ఎక్కువ చదువుతామా, మిగిలిన పుస్తకాలు ఎక్కువ చదువుతాం? అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పాలి. ఏది ఎక్కువ చదువుతాం? సువార్తలు చదివేది ఏముంది మనకు తెలుసుగా. సువార్తలు పాస్టర్లను అడుగుదాం, మీరు చెప్పండి. మిగిలిన పుస్తకాలే. సువార్తలు ఎందుకని ఎక్కువ చదవం? మనం క్రొత్తగా తెలుసుకున్నప్పుడు సువార్తలు ఎక్కువ చదివాం. మళ్ళీ యేసయ్యదే, అవునా? ఆ ఒక్కటి దానిలోనే ఆగినప్పుడేమో మండింది మంట. ఇప్పుడు ఆ ప్లేస్లో మిగిలిన వాళ్ళందరూ వచ్చి జాయిన్ అయ్యారు. ఏ భక్తుడు మనలో ఎక్కువ పని చేస్తున్నాడో ఆ లక్షణాలు బయటికి కనపడుతున్నాయి. ఒక్కోసారి దావీదు వచ్చేస్తాడు, ఇంక నేను చెప్పను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రాహాం వచ్చినప్పుడు అబద్ధాలు, మోషే వచ్చినప్పుడు కోపడి తిట్టడాలు, సొలొమోను వచ్చినప్పుడు ఇంకొక అనుభవం. నేను అంటున్నాను, వీళ్ళందరూ భక్తులు అవసరమేలే కానీ వాళ్ళ చరిత్రలు తెలుసుకోమని దేవుడు ఇచ్చాడులే, కానీ అన్నిటికంటే ముఖ్యంగా మనమందరము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారమై ఉండవలెనని ఆయన ఇచ్చయించుచున్నాడు. అసలు దేవుడేం కోరుతున్నాడు? సత్యమై ఉన్న యేసును గూర్చిన అనుభవ జ్ఞానం నీవు పొందాలని కోరుతున్నాడట. అది రహస్యం.
దేవుడు ఒక్కడే, దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈ నరుడి గురించి నువ్వు తెలుసుకోవాలి. ఈ నరుడు నీ నరాన ఎక్కాలి. అప్పుడు దేవుని ప్రభావాన్ని నువ్వు అనుభవించేది. అపోస్తలులు అంత శక్తివంతంగా ఎలా మండారో తెలుసా? వాళ్ళకి యేసు ఒక్కడే తెలుసు. మిగిలిన వాళ్ళ గురించి కాస్తో కూస్తో తెలుసు, కానీ వాళ్ళ చదువు, వాళ్ళ అధ్యయనం, వాళ్ళ అభ్యాసం, వాళ్ళ జ్ఞానం అంతా యేసే. యేసును చూశారు, యేసుని అనుసరించారు, యేసుతో నడిచారు, యేసుతో తిన్నారు, యేసుతో నిద్రించారు, యేసుని నింపుకున్నారు. అందుకే వారు నడిచినప్పుడు యేసు లాంటి శక్తి ఉత్పన్నమైంది, యేసు లాంటి ప్రభావం ఉత్పన్నమైంది, యేసు లాంటి జీవం ఉత్పన్నమైంది. వారి మాటలో యేసులో ఉన్న జీవం ఉంది, వారి చేతి స్పర్శలో యేసులో ఉన్న జీవం ఉంది. ఈరోజు ఇంతమంది పాత నిబంధన, క్రొత్త నిబంధన భక్తుల జీవితాలు చదివి కూడా ఆ ప్రభావం మనలో ఎందుకు రాలేదంటే, మన వంటి బలహీనలైన మనుషుల్ని నింపుకున్నాం మనలో. అందుకే అంత మాత్రమే ఉంది. అదే యేసును నింపుకున్నట్టయితే అపోస్తలులకు యేసే తెలుసు, ఇంకేం తెలియదు. ఈరోజు మనకి 66 పుస్తకాలు, అపోస్తలులకు ఇన్ని ఏడున్నాయి? యేసును ధరించుకున్న వాళ్ళు రాసినవి లేఖనాలు అయ్యాయి. శృంగారం అనే దేవాలయం దగ్గర పేతురు ఏమన్నాడు? వెండి బంగారాలు నా దగ్గర లేవు. అండ్ అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు కూడా లేరు. దావీదు అంతకన్నా లేడు. నేను కలిగి ఉన్న నజరేయుడ యేసు నామములో లే. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, యేసుని తప్ప అన్ని చదువుతాం. పాస్టర్లు పత్రికలు ఎక్కువ చదువుతారు, ప్రవక్తల పుస్తకాలు ఎక్కువ చదువుతారు. ఎందుకు? నాలెడ్జ్ కోసం. ఏవి రిస్క్గా ఉన్నాయో అవి చదువుతారు. ఎందుకు? పాస్టర్కి ఇవన్నీ తెలిసి ఉండాలి, ఎవడన్నా అడిగితే మళ్ళీ పరువు పోయిద్ది, అందుకని ఇవి చదువుకొని ఉంటే ఎవడన్నా అడిగిన ఇబ్బంది ఉండదని సరుకు కోసం రిస్క్ పుస్తకాలన్నీ చదువుతారు. బుర్రలో అవే నింపుకోవాలని ఆశిస్తారు. కానీ నేను అంటున్నాను, అవి నింపుకుంటే వాటి నుంచి వచ్చే ప్రభావం కొంత, కానీ యేసును గూర్చిన సందేశం, సమాచారం, యేసును గూర్చి నువ్వు నింపుకున్నట్టయితే, యేసే నీ అనుభవ జ్ఞానం అయితే, నీ చేతులు ప్రభావంతో నింపబడతాయి, నీ నడతలు ప్రభావంతో నింపబడతాయి, నీ ఆలోచనలు ప్రభావంతో నింపబడతాయి, నీ వాక్కు శక్తివంతమైంది. యేసు ఎలాగో అలాగే. ఈవేళ పరిశుద్ధాత్మ మన ముందు వ్యక్తపరిచిన ఈ రహస్యాన్ని మనందరి హృదయాల్లో దేవుని ఆత్మ స్థిరపరచునుగాక. ఆమేన్. నేను ఒక నిర్ణయం చేసుకున్నాను ఈవేళ. పరిశుద్ధాత్మ వ్యక్తపరిచిన ఈ సత్యాన్ని బట్టి నేను ఏం చెప్పమంటావా అని కూర్చుంటే, నన్ను అనుభవించమని చెప్పవా వాళ్ళకి అంటాడు. నన్ను అనుభవించమని చెప్పరా, నన్ను కూర్చిన అనుభవ జ్ఞానం పొందమని చెప్పు. వాళ్ళు నన్ను ఒక్కడిని పక్కన పెట్టి మిగిలిన అనుభవాలన్నీ పొందుకుంటున్నారు. నేను ఏం తెలుసు? ఏసన్నా నీకేం తెలుసు? నాకేం తెలియదయ్యా. నీకు మర్మాలు తెలుసా? నాకు తెలియదయ్యా. నీకు లోతులు తెలుసా? నాకు తెలియదయ్యా. నీకు భక్తుల స్టోరీలు, అసలు వాళ్ళ చరిత్ర మూలాలు తెలుసా? అని ఒరే నాకు తెలియవు. మరి నీకేం తెలుసు? నాకు ఒకటి తెలుసు. నేను రక్తం కక్కుకొని చావు బ్రతుకుల మధ్య చచ్చిపోయే స్థితిలో ఉంటే, నన్నుగా దర్శించి నా జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చి అనేకులకు ఆశీర్వాదకరంగా చేసిన ఒక్కడు తెలుసు. ఆయన నజరేయుడగు యేసు. ఏమండి, ఈ ఒక్క ముక్క చెప్తా. ఇందాక నుంచి చెబుతున్నావు, నువ్వు ఆపట్లేదు అనుకోవద్దు. ఈ ఒక్క ముక్క చెబుతా, చెప్పనండి. పౌలుకు తెలిసినన్ని లేఖనాలు నాకు తెలిసి మిగిలిన వాళ్ళు ఎవరికి తెలియవు. పాత నిబంధనల లేఖనాల్లో అగ్రగణ్యుడు, ప్రావీణ్యుడు గమలీయేలు, అలాంటోడి పాదాల దగ్గర శుశ్రూష చేసి, శిష్యత్వం చేసి, లేఖనాలను అవోపాసన పట్టినటువంటి యోధుడు పౌలు. కానీ కొరింథీయులకు రాసిన పత్రికలో, నేను పాత నిబంధనల లేఖనాలన్నిటినీ మీ మధ్య ఎరుగుదునని నేను అనుకోవటం లేదు, సిలువ వేయబడిన క్రీస్తు యేసును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుందునని నిశ్చయించుకుంటుని అన్నాడు.
అది తప్ప మీకు ఇంకేం చెప్పదలుచుకోవాలా. నా ఉపదేశం ఆయనే, నా మర్మం ఆయనే, దేవుని మర్మమై ఉన్న క్రీస్తు అన్నాడు. నేను చెప్పే మర్మం ఆయనే, నేను తెలుసుకున్న రహస్యం ఆయనే, నేను ఇంకా అందుకోలేని అంతస్తు ఆయనే. చూడండి ఆ మాట ఒక్కసారి, వచనం 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. అండర్లైన్ చేసుకోండి. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరకకుందునని నిశ్చయించుకొంటిని. అదేందయ్యా, ఏసై తప్ప ఇంకేం తెలీదా నీకు? ఏమయ్యా నువ్వు పెద్ద పండితుడు అనుకున్నాం మేము, చాలా పండితుడు అనుకున్నాం మేము. పాత నిబంధన లేఖనాల్లో మంచి ప్రావీణ్యత కలిగినోడు, సబ్జెక్ట్ ఉన్నాడు అనుకుంటే యేసు తప్ప నాకేం తెలియదు అంటావేమయ్యా? బైబిల్లో సబ్జెక్ట్ ఉంది, గొప్పతనానికి, హెచ్చింపుకి, ఉప్పొంగటానికి. కానీ యేసు ఉప్పొంగనీయడు. యేసు మనల్ని క్రమపరుస్తాడు. అందుకే భక్తులు బైబిల్ మొత్తం తిరిగి 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 చివరికి వచ్చి, నేను అన్ని ఊళ్ళు తిరిగి చిలకలూరుపేట వచ్చినట్టు, దేవునికి స్తోత్రం, ఊళ్ళన్నీ తిరిగి పేటకు వచ్చినట్టు భక్తులందరూ బైబిల్ మొత్తం ఈ దగ్గర నుంచి అదరికి తిరిగి 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 వచ్చి యేసే దగ్గరికి వచ్చి ఆగి ఇక యేసుతో నిలబడిపోయారు. శక్తి పౌల్లో లేదు, శక్తి దానియేల్లో లేదు, శక్తి దావీదులో లేదు, శక్తి అబ్రాహాములో లేదు, శక్తి ఇస్సాకులో లేదు, శక్తి యాకోబులో లేదు, శక్తి పేతురులో లేదు, శక్తి యేసులో ఉంది. యేసే మన ధ్యానం. దేవునికి మహిమ.